దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాటి అంశము మనీ. ఏంటంటే అది ఐశ్వర్యాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం కదా. డబ్బు ఎవరికి కూడా ఊరికే రాదు. డబ్బు అంటే ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది? చాలామందికి ఇక్కడ డబ్బు అంటే ఇష్టం ఉందా లేదా? అందరూ డబ్బు వెనకాల పరిగెడతా ఉన్నారు. దాని గురించి ఈ దినాన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కొన్ని మాటలు మనము మాట్లాడుకుందాం. దేవుడు దాని ద్వారా మనకేమి తెలియచేయాలని ఆశిస్తున్నాడో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక మారు నీ సన్నిధికి రావడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశమును బట్టి నాయన నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నీవు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, మాట్లాడే జీవము కలిగిన దేవుడవు గనుక అయ్యా నీవు నా పక్షమున అయ్యా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. దయతో ప్రభువా నీ గొప్ప సహాయమును నాకు దయచేయండి. నీవే నా యందుండి మాట్లాడమని మా అందరికీ శ్రేష్టమైన సంగతులు మీ ద్వారా వినాలని ఆశ కలిగి వచ్చాం కనుక ప్రభువా, అట్టి జ్ఞానవంతుడైన దేవుని సన్నిధిలో ఉన్న మేము ఎంతైనా ధన్యులము కనుక మీ మాటలు అయా ఎంతో శ్రేష్టమైనవి గనుక అటువంటి మాటల చేత మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన మేము నీ సన్నిధిలో ఏమి నేర్చుకోవాలని వచ్చి ఉన్నామో దానిని నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయును జీవమును దాని వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? ఏం కోరుకోవాలో చెప్తూ ఉన్నాడు సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో. మన కోరికలు చాలా ఉంటాయి కదా, ఏవేవో కోరికలు ఉంటాయి, గొంతమ్మ కోరికలు అన్నీ కూడా. అవి కాదు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని యొక్క బిడలైనటువంటి వారు దేన్ని కోరుకోవాలో తెలియజేస్తున్నాడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కావాలన్నా మంచి పేరు కావాలా? ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే, ఒకవేళ మామూలుగా బయట వాళ్ళని అడిగితే ఏమి ఆప్షన్ తీసుకుంటారండి? 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. మీకు బాగా డబ్బు కావాలన్నా మంచి పేరు కావాలన్నా. ఒకవేళ మనం లోకంలో ఉన్నాం అనుకోండి, ఏం అడుగుతాము? డబ్బు ఉంటే మంచి పేరు, దానానికి దాని వస్తుంది అంటారు. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అని అనుకుంటారు అన్న. డబ్బు కావాలి కదా, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటున్నాం. మీరే కాదు, ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అని. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి డబ్బున్నా కూడా చేతిలో తినడానికి తిండి ఉండదు.
లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్సు నేను ఒకటి చెప్తాను వినండి. ఆ తర్వాత త్వరితగతిన మనం వాక్యంలోకి వెళ్దాం. మే 91 సైక్లోన్లో ఒంగోలు నుంచి గుంటూరు వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెహికల్లో వెళ్తూ ఉన్నాం. కొంత దూరం పోయాక, ఒక 20 కిలోమీటర్లు పోయాక, ఒంగోలు నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాక హైవే మీద మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆ తుఫాను కారణంగా చెట్లన్నీ పడిపోయి రోడ్డు మీద. ఇప్పుడున్నంత హైవేలు లేవు, చాలా చిన్న హైవే. మే 91 అంటే ఎప్పుడదో సంగతులు. ఇక్కడ కొంతమంది పుట్టిన కూడా ఉండరు నాకు తెలిసి. మా దగ్గర జోబు నిండా డబ్బులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 డే రోడ్డు మీదనే ఉండిపోవాల్సి వచ్చింది. నీళ్లు లేవు తాగడానికి, జోబులు ఏమున్నాయి, డబ్బు ఉంది. తినడానికి ఏమి లేదు, తిండి లేదు. అయినా సరే కొద్దిగా ప్రయాసపడి ఆ హైవేకి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉంటే 1 కిలోమీటర్ లోపలికి పోయి ఆ పల్లెటూరులోకి పోయి కరెక్ట్గా సాయంకాలం 5 గంటల సమయంలో వెళ్ళి, ఆకలి అవుతుంది, ఆ ఊరిలో ఏమైనా దొరుకుతుందేమోనని పోయినాం. అక్కడ ఒక బజ్జీల కొట్టు మాత్రమే ఉంది. వాడు బజ్జీలు వేస్తున్నాడు వేడివేడిగా. వాడి చుట్టూరు ఈగల ముసిరి ఉన్నారు జనాలు మాకంటే ముందుగా. వాళ్ళల్లోకి దూరిపోయి మరీ చెప్తాను, లైఫ్లో ఎన్నటికీ కూడా ఒక్కోసారి ఎంత దారుణంగా ఉంటుందంటే, అయ్యా ఆ సందులో వాళ్ళలో దూరిపోయి ఆ బజ్జీలు అమ్మే వాడితోటి చిన్న అబద్ధం చెప్పాము. అయ్యా మా బండిలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 డే నుంచి ఏమీ తినలేదు అని వాడికి అబద్ధం చెప్పి ఒక 10 రూపాయలు 20 రూపాయలకు గుర్తులేదు కరెక్ట్గా, ఒక 10 బజ్జీలు వాడు కట్టించాడు. మరలా మెల్లగా నాతో పాటు వచ్చినటువంటి వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ మా బండి దగ్గరికి వెళ్ళేటప్పటికీ, మా బండి నడిపేటువంటి డ్రైవర్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక ఫ్యామిలీ ఆ 2-3 వరుసల తర్వాత ఆగిపోయిన బస్సులో నుంచి దిగి వచ్చి ఈ బండిలో కూర్చున్నారు. అంత చిన్న చిన్న పిల్లలు ఒక 2 ఉన్నారు. వాళ్ళు అప్పటికే నీరసంగా కూర్చొని ఉన్నారు. చూడండి, ఎవరి పేరు మీద అబద్ధం చెప్పి తెచ్చాము? చిన్న పిల్లలు పేరు మీద అబద్ధం చెప్పి కొని వచ్చాము. అక్కడికి రాగానే జరిగింది, చిన్నపిల్లలు నిజంగానే అక్కడ ఉన్నారు. ఏదో వాళ్ళ కోసం పోయినట్టుగా ఇక మా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. మేము తెచ్చినవి చెరొకటి తీసుకొని అవి వాళ్ళకి ఇచ్చేసాం. డబ్బులున్నాయి, ఏముంది, తినడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఐశ్వర్యము అన్నీ చేస్తుంది అనుకోవడం కూడా శుద్ధ పొరపాటే. ఇట్లా అనుకోండి, కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అది 4th స్టేజ్లో ఉండగా కనుక్కున్నారనుకుందాం. 4th స్టేజ్ అంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట. ఇక ఏం చేసినా ఆ వ్యక్తి బ్రతకడు. అలాంటి వ్యక్తికి వాని దగ్గర ఉన్నటువంటి కోట్లు ఏమైనా బతికించగలవా? బతికిస్తాయా? అమెరికాకి తీసుకుపోయినా కూడా వాడు బతికి బట్టగట్టేది కష్టమే. ఇప్పుడు చెప్పండి, డబ్బు అన్నీ సమకూరుస్తుందా? డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు లేనటువంటి వ్యక్తి 2 ఉన్నారు బైబిల్ గ్రంథంలో కదా. ధనవంతుడైనటువంటి లాజరు దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు బాగా ఉన్నాయి. వాడు ఏం చేశాడు? ఈ లోకంలో బ్రతికినంత కాలము వాడు బాగా ఎంజాయ్ చేశాడు. సడన్గా వాడి ప్రాణం పోయింది. వాడు ఎక్కడికి నెట్టివేయబడ్డాడు? ఎక్కడికి నెట్టివేయబడ్డాడు? నత్య నరకాగ్నిలోకి తోసివేయబడ్డాడు. వాడు అక్కడ చేడి అల్లాడుతూ ఉన్నాడు కదా. ఆఖరికి దాహార్తితో చచ్చిపోతున్నాడు. అప్పుడు వాడి ధనమేమన్నా పనికొచ్చిందా?
పనికిరాలా. ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమైనా మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నారా? చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. మనం గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే, లేదా చాట్ జీపీటీని అడిగితే ప్లీజ్ గివ్ మీ లిస్ట్ ఆఫ్ రిచ్ పర్సన్స్ ఇన్ ఇండియా అని అడిగామనుకోండి చాట్ జీపీటీని, ఓ పెద్ద చాంతాడంత లిస్ట్ ఇస్తుంది అది. ఆ ఐశ్వర్యవంతులందరికీ మంచి పేరు ఏమైనా ఉందా మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఏం చెప్తున్నాడంటే, అయ్యా, ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించడం మేలు. ఆ మంచి పేరు ఎలా వస్తుంది? నువ్వు మంచిగా బ్రతికినప్పుడు, నువ్వు మంచిగా ప్రతి వాళ్ళతో మాట్లాడినప్పుడు, అవునా, నువ్వు అంతటా మంచి పనులు చేసినప్పుడు, ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడు మారతావు అంటే ఇతరుల యొక్క అగ్రతలో నువ్వు పాలిభాగస్థుడు అయినప్పుడు, ఇతరుల యొక్క శ్రమలో నువ్వు వారికి సహాయం చేసినప్పుడు, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది కదా. మంచి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తులకు మంచి పేరు వస్తుంది కాదంటారా? ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. ఐశ్వర్యవంతులు దరిద్రులు ఇద్దరూ కలిసే ఉంటారు ఈ లోకంలో కదా. అయితే వారందరినీ కలుగు చేసినటువంటి వాడెవరు? యెహోవాయే. దేవుడే వారిని కలుగు చేశాడు. అయితే వారిలో కొందరు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. దేవుడిచ్చిన జ్ఞానంతోనూ కష్టపడి మెట్టుకు మెట్టు ఎక్కుతూ జీవితంలో పైకి రావచ్చు, ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు. అడ్డగోలుగా సంపాదించే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఇక్కడ వాళ్ళిద్దరినీ కలుగు చేసినటువంటి వాడు యెహోవాయే. దేవుడే వాళ్ళని కలుగు చేశాడు కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నువ్వు ఐశ్వర్యవంతుడివి కావాలి అన్నట్లయితే, ఈ లోకంలో ధనవంతుడివి నువ్వు కావాలి అన్నట్లయితే, ఇందాక మొదట చదువుకున్నాం కదా, యెహోవాయే ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు కనుక ఆ ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే ఆటోమేటిక్గా దేవుడు అన్నిటినీ నీకు ఇస్తాడు. ఆ మాటనే ఈ దినాన, ఆ ఐశ్వర్యాన్ని గూర్చినటువంటి మాటల్ని మనం కొద్ది సమయం ధ్యానిద్దాం కదా. 6:20 ఉంది టైం. త్వరితగతిన మనం ముగించుకుందాం. బిబ్లికల్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా నిజమైనటువంటి ఐశ్వర్యం ఏందో మనకు తెలియాలి. నిజమైనటువంటి ధన సంపద ఏంటో మనకి తెలియాలి కదా. మీకు ఈజీగా తెలుస్తుంది కదా, ఫేక్ నోట్ ఏదో మంచి నోట్ ఏదో తెలుస్తుంది కదా. ఎవరైనా పిల్లలు ఆడుకునేటువంటి డబ్బు కాగితాలు ఇస్తే దాన్ని తీసిపోయి ఇస్తే దాంతో ఏమైనా కొనగలుగుతారా? కొనలేరు కదా. ఈజీగా చెప్పేస్తారు ఇది ఫేక్ నోటు అని, అవునా? అట్లానే నిజమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. మొట్టమొదటి వచనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. అందుకనే పెద్దలు ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను.
చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, అదే సొలొమోను మహారాజు, వెండి సంపాదించుట కంటే జ్ఞాన సంపాదన మేలు, అపరంజి సంపాదన కంటే జ్ఞాన లాభము నొందుట మేలు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వెప్పుడైతే జ్ఞానవంతుడు అవుతావో, ఎక్కువగా చదువుకుంటావో, ఇట్లా అనుకోండి, ఎండి చేసినటువంటి డాక్టర్ సంపాదించే సంపాదన, మామూలు గ్రాడ్యుయేట్ చేసినటువంటి వ్యక్తి చేసేటువంటి సంపాదన రెండు ఒకటిగానే ఉంటాయా? చెప్పాలి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీరు లోకంలో చూస్తున్నారు కదా, చూస్తున్నారా? డాక్టర్ డిగ్రీ కలిగినటువంటి వ్యక్తి సంపాదించేటువంటి సంపాదన, మామూలుగా గ్రాడ్యుయేట్ అయినటువంటి వ్యక్తి సంపాదించేటువంటి సంపాదన రెండూ సమానమేనా? లేదా? ఎందుకని? ఎక్కువ చదివారు వాళ్ళు. డాక్టర్ చదివినటువంటి వ్యక్తి ఎక్కువ జ్ఞానము కలిగినటువంటి వాడు. నీకు వ్యాధి వస్తే ఆ వ్యాధిని ఎలా నయం చేయాలో, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో కనుక్కోవడానికి ఆయనకి తెలివి ఉంది. ఈజ్ ఎ ట్రైన్డ్ పర్సన్, మెడిసిన్లో ట్రైన్ అయినటువంటి వ్యక్తి. అదే నార్మల్ గ్రాడ్యుయేట్ అయితే సబ్జెక్ట్లోనే తెలిసి ఉంటుంది కదా, సబ్జెక్ట్ వరకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏది బెటరు? ఎక్కువ సంపాదించుకున్నటువంటి వాడు ఈ వెండి కొనగలుగుతాడు, అపరంజని కూడా కొనగలుగుతాడు. నేను డాక్టర్ చదువుకున్నానండి. నేను డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తిని నెలకి 15 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం. నేను పోయి ఒక అరకిలో బంగారం కొనుక్కోగలుగుతాను కదా. అదే నేను మామూలు గ్రాడ్యుయేట్ని నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నాను అనుకోండి, పోయి అరకిలో బంగారం అంటే నా ముఖాన్ని చూస్తాడు వాడు. అరకిలో బంగారం కొనే ముఖమేనా నీదే అని. ఏది బెటరు ఇప్పుడు చెప్పండి? అందుకని ఆ మాట అంటున్నాడు, వెండి సంపాదించడం కంటే జ్ఞాన సంపాదన మేలు. ఇక్కడ బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీరు ప్రోత్సహించాల్సింది ఏంటంటే, మీ బిడ్డల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించాలి. ఎంత కష్టమైనా సరే వాళ్ళని మంచి స్థితిలో ఉండాలని చూడాలి. నేను నార్మల్ గ్రాడ్యుయేట్ చేశాను. నేను ఎస్వి యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇంజనీర్ కాలేకపోయాను నేను, మాకున్నటువంటి పరిస్థితులను బట్టి. కానీ దేవుని మహాకృపను బట్టి, అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను చదువుకోలేకపోయాను కాబట్టి నా బిడ్డలను కూడా నేను చదివించకూడదు అని నేను అనుకొని ఉంటే, వారు కూడా నాతో పాటు వారి జీవితాంతం శ్రమ పడాల్సిందే. వారు కూడా ఏమనుకుంటారు, మా నాయన అసలు మమ్మల్ని చదివించలేదు, పట్టించుకోలేదు అనుకుంటారు. కానీ నేనేం చేశాను, వారిద్దరిని మ్యాక్సిమం ఎంతవరకు చదువుకోగలుగుతారో అంతగా చదివించగలిగాను. దాని కారణంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చదువుకునేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, జ్ఞానము సంపాదించడం కోసం ప్రయాసపడాలి. జ్ఞానమే నిజమైనటువంటి ఐశ్వర్యం. ఇందాక చెప్పాను కదా మీకు మంచి ఉదాహరణ. ఎండి చదివినటువంటి డాక్టరు, ఒక న్యూరాలజిస్ట్ అనుకుందాం, లేకపోతే ఒక కార్డియాలజిస్టు, గుండెకి సంబంధించినటువంటి వ్యాధుల గురించి చదివినటువంటి డాక్టర్ అనుకుందాం. అతని సంపాదన, నార్మల్ పర్సన్ సంపాదన ఎక్కడ? తెలంగాణ భాషలో చెప్పాలంటే జమీన్ ఆస్మాన్ ఫరక్. ఎంత అండి? జమీన్ ఆస్మాన్ ఫరక్. జమీన్ అంటే ఇది, ఆస్మాన్ అంటే ఆకాశం. ఇప్పుడు చెప్పండి, ఏది బెటరు? వెండి సంపాదించుకోవడం బెటరా, బంగారం సంపాదించుకోవడం బెటరా? అవి రెండు నీ దగ్గర ఉంటే ఎవడో ఒకడు మీద పడి పెరుక్కొని పోతాడు. కానీ నీ బుర్రలో ఉన్న జ్ఞానం ఎవడైనా తొలగించగలడా? తొలగించగలడమ్మా? నీ తెలివితేటలు
ఇట్లా అనుకోండి, నేను వచ్చి అమ్మ మీ దగ్గర ఉన్న తెలివితేటలో నాకు ఒక 10% నాకు ఇయ్యరా, కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయాలా అని అడిగితే ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారా? అది అసాధ్యమైనటువంటి సంగతి కాదంటారా? దేవుడికి అందరికీ తెలివితేటలు ఇచ్చాడు, దాన్ని ఎవరు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు. కానీ జ్ఞానము పరిచయం చేయొచ్చు అందరికీ. నువ్వు జ్ఞానం సంపాదించినటువంటి వ్యక్తిగా ఇట్లా అనుకోండి, మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు, అందరినీ జెమ్స్గా తయారు చేయగలడు. ఎందుకు? తనకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాడు కనుక. అది చేయొచ్చు. కానీ ఆయన స్వతహాగా ఆయనలో ఉన్న తెలివితేటల్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు చెప్పండి, ఏది బెటరు? వెండి సంపాదించడం బెటరా, బంగారం సంపాదించడం బెటరా? బంగారం కోసం ప్రయాసపడి మీరు ఒక 5 కిలోలు బంగారం సంపాదించారనుకుందాం, దాన్ని తీసిపోయి ఇంట్లో పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? ఇంట్లో బీరువాలో తాళం వేశారు. తర్వాత మీరేమన్నా ప్రశాంతంగా ఉండగలరా? ఉండగలరా? చెప్పాలి మీరే. ఉండలేరు. కారణం ఏంటి? ఓయమ్మ, అది ఎవడెత్తుకొని పోతాడో నేను లేనప్పుడు. ఇంటికి తాళం వేసేటప్పుడు 10 సార్లు చెక్ చేస్తారు కదా, అవునా కదా? తాళం వేసుకొని పోయినా కూడా మరలా కొంత దూరం పోయి మరలా వచ్చి చెక్ చేస్తారు. చేశారా లేదు ఎప్పుడన్నా? చేస్తారు కూడా. అందుకనే నిజమైనటువంటి జ్ఞానం ఏంటి, నిజమైనటువంటి జ్ఞానం ఏంటో తెలియజేస్తున్నాడు. వెండి కాదండి, బంగారం కాదు, మీరు సంపాదించాల్సిందల్లా నిజమైన ఐశ్వర్యం ఏందయ్యా అంటే, ఈ ఐశ్వర్యం, లోకపు ఐశ్వర్యాన్ని కొనడానికి కావలసినటువంటి జ్ఞానం. జ్ఞాన సంపాదన చాలా ముఖ్యం. జ్ఞానం సంపాదించేటువంటి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని లోకంలో వాళ్ళందరూ కూడా గౌరవిస్తారా, అవమానిస్తారా? ఇప్పుడు ఐఏఎస్ చదివి కలెక్టర్ అయినటువంటి వ్యక్తిని కింద కూర్చోబెడతారా, పిలిచి మర్యాద చేస్తారా? మీరే చెప్పాలి. ఎందుకని? ఆయన ఒక కలెక్టరు, ఒక జిల్లాకంతటికి ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, గౌరవం ఎలా దొరుకుతుంది? గౌరవమే ఆయన కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం. ఆయనకున్నటువంటి డిగ్రీనే ఆయనకు ఐశ్వర్యం. ఆయన ఏమైనా చేయగలుగుతాడు కదా, తన జ్ఞానముతోటి ఏమైనా చేయగలడు. ఇప్పుడు చెప్పండి, ఏది మేలు? నిజమైనటువంటి ఐశ్వర్యము ఏంటి అంటే బైబిల్ ప్రకారము జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుందంట? అది యెహోవా యొద్దనే దొరుకుతుంది. ఎందుకు? జ్ఞానమునకు ఆధారము నేనే. అందుకనే ఈ సామెతల గ్రంథం రాసినటువంటి సొలొమోను మహారాజు సైతం ప్రభు సన్నిధిలో రాజ్య పరిపాలన ప్రారంభించక మునుపు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలడానికి నన్ను రాజుగా చేసావు, చాలా సంతోషం. కానీ వీరికి న్యాయం చేయడానికి తగిన జ్ఞానము నా దగ్గర లేదు. కాబట్టి నీ జ్ఞానము నాకు దయచేయం ప్రభువా అని అడిగాడు. అది తెలివిగల వాళ్ళు చేసేటువంటి ప్రార్థన. అందుకనే దేవుడు బాలుడైనటువంటి సొలొమోను అడిగినటువంటి ఆ కోరికకు చాలా సంతోషపడిపోయాడు. నువ్వు ఐశ్వర్యం అడగలేదు ఓ సొలొమోను, నువ్వు జ్ఞానం అడిగావు. కాబట్టి యథార్థమైన హృదయంతో నువ్వు నన్ను అడిగావు కనుక నేను నీకు ఐశ్వర్యం కూడా ఇచ్చేస్తున్నాను. ఐశ్వర్యవంతుడు ఆయనంతటి ఐశ్వర్యవంతుడు, ఆయనంతటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమైనటువంటి ఐశ్వర్యం ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే అది జ్ఞాన సముపార్జనే.
దానిని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. యవ్వన ప్రాయములోనే, యవనస్తులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయగలరు. ఎందుకని చాలాసార్లు చెప్పాను ఇక్కడి నుంచి మీకు, యవ్వన ప్రాయములో మన మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అది కష్టపడేటువంటి సమయం. ఆ సమయాన్ని వ్యర్థం చేసుకున్నట్లయితే జ్ఞాన సముపార్జన కాకుండా ఇంకా వేరే వేరే యావిగేషన్స్ కానీ పెట్టుకున్నట్లయితే జీవితాంతం కష్టపడవలసి వస్తుంది. కష్టపడే వయసులోనే మీరు జ్ఞానం సంపాదించాలి. వెండి బంగారాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు కదా. మంచి చదువుకున్నటువంటి వ్యక్తికి మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తికి మంచి జీతం వస్తుంది. మంచి జీతం వచ్చినటువంటి వ్యక్తి ఏదైనా కొనగలిగేటువంటి శక్తి ఉంటుంది. చూడండి, ఒకదానికొకటి లింకు. ఇప్పుడు చెప్పండి, నిజమైనటువంటి ఐశ్వర్యం ఏంటి, నిజమైనటువంటి ధనం ఏంటి ఈ లోకంలో అంటే జ్ఞానము. జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించలేకపోతే నువ్వు దేన్ని కూడా పొందుకోలేవు. రెండవ మాట చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటున్నాడో చూడండి ఒకసారి. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో ఏముందో ఒకసారి చదువుదాం. పరలోక రాజ్యము పొలములలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాచబడినటువంటి ధనాన్ని పోలి ఉంది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. అది రెండవ నిజమైనటువంటి ఐశ్వర్యము ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. ఈ లోకములో ఉన్నటువంటి ధనము కొట్టేస్తారంట. అది కూడా చూద్దాం ఒకసారి. రండి ఒకసారి కొండ మీద ప్రసంగంలో దేవుడు ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 19వ వచనంలో చదువు. 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో దేవుడు డబ్బు గురించి ఏమంటున్నాడో చూడండి. కాబట్టి కాదు, 6వ అధ్యాయం 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కట చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదెరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చూసారండి, భూమి మీద ధనం కూర్చుకోవద్దు అంటున్నాడు. ఇటీవల కాలంలో నార్త్ ఇండియాలో ఒక ఏటీఎంలో దాదాపు 12 లక్షల రూపాయలు ఎలుకలు కొట్టేసాయంట. ఎన్ని రూపాయలండి? 12 లక్షల రూపాయలు ఏటీఎంలోకి దూరి ఆ డబ్బంతా కొరికి పడేసాయి. వాడు ఏటీఎం ఓపెన్ చేసి చూస్తే అన్నీ చినిగిపోయిన ముక్కలు. ఓపెన్ చేయంగానే ఏమైంది? దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక మనుష్యుడు పరలోకము, మరలా ఆ మాటకు వెళ్ళదాం. చూడండి ఏమంటున్నాడు, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. కాదు 13వ అధ్యాయం 44వ వచనం, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడినటువంటి ధనాన్ని పోలి ఉందంట పరలోక రాజ్యం. దాన్ని కనుగొన్నటువంటి ఆ రైతు ఏం చేశాడంటే అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో నీకున్నదంతా అయినా సరే పోగొట్టుకుని అయినా సరే నువ్వు దేన్ని సంపాదించాలి? నిజమైన ఐశ్వర్యం ఏంటి? పరలోకం. ఎందుకు? ఆ పరలోకంలో నువ్వు ధనాన్ని కూర్చుకున్నట్లయితే అక్కడ ఎవడు దొంగలు లేరు, కొట్టేసేటువంటి వాళ్ళు లేరు, అక్కడ పురుగులేమి తినేసేవు నీ ధనాన్ని. నిజమైనటువంటి ధనం ఏంటండి? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలనేటువంటి ఆశ, తృష్ణ నీలో ఉండాలి.
అది ఎప్పుడు సాధ్యము అంటే నువ్వు ఎల్లప్పుడూ దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే. దేవునిలో ఎల్లప్పుడూ దేవుని మార్గంలో ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు మాత్రమే దానిలోకి వెళ్ళేటువంటి అర్హతను సంపాదించుకోగలుగుతావు. ఈ లోకంలో మనుషులు ఎదుట నువ్వు బాప్టిజం తీసుకోవచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, ఇంకేమేమో చేయొచ్చు. కానీ నీ మనసులో ఉన్నది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉండి చేసేటువంటి పనులు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అది అసలైన ప్రవర్తన. దాని విషయంలో జాగ్రత్త పడినట్లయితే నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతావు. అది నిజమైనటువంటి ధనం, నిజమైనటువంటి ఐశ్వర్యం. విశ్వాసులైనటువంటి ఏ వ్యక్తి అయినా సరే, విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి దేన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి? ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ పరలోకం రాజ్యంలో నీ కొరకు ఏర్పరచబడినటువంటి జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించాను నేను. ఎందుకు? చాలా ధైర్యంగా చెప్తున్నాడు. నా కొరకు జీవ కిరీటం అక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు చెప్పండి, నిజమైనటువంటి ధనము పరలోక రాజ్యం. మొదటిది నిజమైనటువంటి ధనము జ్ఞానము, రెండవది నిజమైనటువంటి ధనము పరలోకం. అక్కడ నువ్వు ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ ధనాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఈ భూమి మీద నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి ప్రయాసపడితే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని నీ ఎడల వానికి ఏమీ ప్రయోజనం కదా? ఈ లోకంలో బిల్డింగులు సంపాదించుకోవచ్చు, కార్లు, బంగళాలు, చాలా సంపాదించవచ్చు. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్యారంటీ, నీకేమైనా గ్యారంటీ ఉందా వాటన్నిటినీ అనుభవించేంతవరకు నేను బ్రతికుంటాను అని? ఏమండి, మీరు 60 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఒక 50 లక్షలు పోగేసుకున్నారనుకుందాం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. 50 లక్షలు పోగేసుకున్నారు, దేంట్లో బ్యాంకులో పెట్టుకున్నారు. ఆ 50 లక్షలు అనుభవించేంత వరకు నేను ఉంటాను ఈ లోకంలో అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? గుండె మీద చేసుకొని. ఏమైనా గ్యారంటీ ఉందా? మధ్యాహ్నం విన్నాం కదా, భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడు, వచ్చి బాంబు నెత్తిన మీద పడింది, సచ్చాడు. అయిపోయిందా? మానవుని యొక్క జీవితం చాలా అల్పమైందండి, చాలా అల్పమైంది. మేము ఏవేవో చేస్తాం, ట్రై చేస్తాం కదా, అన్నీ పొందుకోవాలి మనం, అన్నిటి కోసం చాలా ప్రయాసపడతాం. బట్ అసలైనటువంటి ధనం ఏంటి అంటే ఆ ప్రభువే. ఇంకో మాట చూడండి, లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. నెక్స్ట్ మాటలకు కూడా వెళ్దాం తొందరగా, అయిపోతుంది టైం. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అన్యాయపు సిరి వలన, సిరి అంటే డబ్బు విషయంలో నమ్మకంగా ఉండమంటున్నాడు దేవుడు కదా. చాలా నమ్మకంగా ఉండమంటున్నాడు. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో నమ్మకమైనటువంటి వానికి మెండైనటువంటి దీవెనలు మనం చూడొచ్చు కదా బైబిల్ గ్రంథంలో. నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఆయన ఎంత గొప్పవాడైపోయాడో, ఆఖరికి కుటుంబాన్ని కరువులో నుంచి కాపాడాడు. ఎవరైనా? యోసేపు
యోసేపు అమ్మబడ్డాడు. అయినా సరే ఆ పోతీఫర్ ఇంట్లో ఎట్లా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. డబ్బు విషయంలో, ఆయనకు అప్పగించినటువంటి పని విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. అయినా సరే శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, అయినా సరే నమ్మకంగానే ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా నమ్మకంగానే ఉంటాడు. జైల్లో ఉన్నా కూడా నమ్మకంగానే ఉన్నాడు. కనుకనే ఆయన ఏమయ్యాడు? ఐగుప్తు సామ్రాజ్యానికి అధిపతి అయిపోయాడు. ఐగుప్తు సామ్రాజ్యం అంతా అతని చేతిలోనికే వచ్చింది. కరువు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. నిజమైన ధనమేది అంటే ఈ లోకంలో ఏంటంటే అది నువ్వు నమ్మకంగా ఉండడమే. అది ఎంత చిన్న పనైనా సరే, నీకు అప్పగించిన ఎంత చిన్న పనైనా సరే నువ్వు నమ్మకంగా చేయగలిగితే ఆ పని ద్వారానే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మొదటిది ఏంటంటే ఇది నిజమైన ధనం ఏంటి? జ్ఞానము. రెండవది ఏంటి? రెండవది ఏం చెప్పాను మీకు? పరలోకము. మూడవది నమ్మకంగా ఉండడమే నిజమైనటువంటి ధనం. అది నీకు దీవెనని తీసుకొని వస్తుంది. రెండవది మనం ఇందాక చదువుకున్నాం కదా, యెహోవాయే ఐశ్వర్యమునిచ్చేటువంటి వాడు అని. ఆ మాట కూడా చూద్దాం త్వరితగతిన. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో హన్నా ఏమంటుందంటే, అక్కడ చదవండి ఎవరైనా ఒకరు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో హన్నా తన కుమారుణ్ణి పొందుకున్న తర్వాత ఎంత అద్భుతంగా ఆమె ప్రభువుని స్తుతిస్తూ ఆ మాటలు చెప్తా ఉంది. చదువుమ్మా. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేసేటువంటి వాడు, కృంగజేయువాడు కూడా ఆయనే, లేవనెత్తేటువంటి వాడు కూడా ఆయనే. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దారిద్ర్యాన్ని కలుగజేసేటువంటి వాడు ఆయనే, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. ఇంకొక మాట ఉంది చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒక మాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇలా అనుకోండి, పేరుకు క్రైస్తవుడివి. ఏంటది? పేరుకు క్రైస్తవుడివి. 24 గంటలు ఉద్యోగం 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 ఉద్యోగాన్ని పరిగెత్తామనుకోండి, దేవుడిని వదిలిపెట్టేసి ఏమవుతుందండి? నువ్వెంత కష్టపడినా దేవుని కృప లేకపోతే, నీకు దేవుని సహాయం లేకపోతే, నువ్వెంత కష్టపడినా అక్కడ ఉండేటువంటి అధికారులు ఏమంటారు? నువ్వు ఒక్కడవే కాదే పోయి అందరూ చేస్తున్నారు అని కొట్టిపారేస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని సహాయం అవసరమా కాదా? యోసేపు దేవుని కృప ద్వారానే ఆశీర్వదింపబడ్డాడా లేదా? దానియేలు దేవుని యొక్క కృప ద్వారానే ఆశీర్వదింపబడ్డాడా లేదా? దేవుని యొక్క సహాయం మనకు అవసరం. నరుల కష్టార్జితము చేత దానిని ఎక్కువ చేసుకోలేరు. అట్లని చెప్పి మనము దేవుడే చెప్తున్నాడు కదా. కొంతమంది ఎట్లా? దేవుడే చెప్తున్నాడు కదా మనం కష్టపడినా ఏం ప్రయోజనం లేదని. కాబట్టి 365 రోజులు 24 గంటలు దేవుని సన్నిధిలో ఉంటే సరిపోయిద్దిలే. నువ్వేం చేయకుండా గాలిలో దీపం పెట్టి ఓ దేవుడా దేవుడా అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి,
జాయిన్ అయ్యారు. 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు. పుస్తకాలను మంచిగా కొత్త పుస్తకాలు కొనుక్కొని వచ్చి వాటికి అట్టలేసి పేర్లు రాసి చక్కగా బీరువాలో పెట్టి కూర్చున్నారనుకోండి. దేవుడా 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 అని 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. అంటే ప్రార్థన చేయొద్దా బ్రదర్ అని నేను చేయొద్దా అని మీరు అడగొచ్చు. ప్రార్థన చేయొద్దని నేను చెప్పడం లేదు, కానీ నీ ప్రయత్నం కూడా అవసరం. అంటే ఇక్కడ అనేది ఏంటంటే, ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు కష్టపడాల్సిందే. అదే దేవుడు ఇంకా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒరే సోమరిపోతూ, చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో, అవి కష్టపడుతున్నాయి కదా సమయంలో. కష్టపడమంటున్నాడు. నువ్వు 6 దినాలు కష్టపడి పని చేయమంటున్నాడు దేవుడు. 7వ దినం విశ్రాంతి దినం కాబట్టి నా దగ్గరికి రా అని చెప్తున్నాడు దేవుడు. కాకపోతే ఏందంటున్నాడంటే, నరులు కష్టార్జితము చేత దానిని ఎక్కువ చేసుకోలేరు, కానీ యెహోవా ఇచ్చేటువంటి ఆశీర్వాదమే నిన్ను హెచ్చిస్తుంది. అంటే దేవుణ్ణి నువ్వు ఘనపరచనంత కాలం నీ కష్టము అలాగనే ఉంటుంది. నీ కష్టం కష్టంగానే మిగిలిపోతుంది. దేవుణ్ణి ఘనపరచు, ఆటోమేటిక్గా నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆ మాట అన్నాడు మలాకి గ్రంథంలో? ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలను నీపై కుమ్మరిస్తాను. నువ్వు ఇచ్చేదెంత? 10% ఆఫ్ యువర్ శాలరీ. దాన్ని కూడా తప్పుపడుతున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు. దానికి వాళ్ళకి తెలియడం లేదు. దేవునికి 10% ఇవ్వడం వలన దేవుడు అంటున్నాడు, ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలంట. అంటే నువ్వు రూపాయి ఇస్తే ఆయన కోట్లాది రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నువ్వు 1 రూపాయి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడితే ఎట్లా కదా? నీకు దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని మాటలు మాత్రం రుచించకపోతే ఎలాగా? నిజమైన ఆశీర్వాదం, ఐశ్వర్యం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి ఆయన్ని ఘనపరచాలి మనం. ప్రభువా, ఇదిగో నేను ఈ విధంగా కష్టపడ్డాను, తెలుసు ఆయనకి కదా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో దేవుడికి తెలుసు. దానికి తగినటువంటి ప్రతిఫలము ఆయన సమయానుకూలంగా ఆయన నీకు ఇస్తాడు. దేవుడు ఎవడికి కూడా రుణస్థుడుగా ఉండడండి. ఇదైతే నిజం. రుణం ఉంచుకోడు. ప్రసంగి కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. త్వరగా. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకోనవలెను. చూసారండి ఏమంటున్నాడు? మరలా చదువుమా. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసి. ఇవన్నీ కూడా దేవుడిచ్చేటువంటివే. కొందరు సంపాదించుకుంటారు చాలా కష్టపడి కదా, సంపాదించుకుంటారు, కానీ వాళ్ళకి అనుభవించేటువంటి ఆ అర్హత ఉండదు, ఆ సమయం ఉండదు వాళ్ళకి కదా. ఇట్లా అనుకోండి, మీరు ఎవరినైనా బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనైతే 3 పూట్ల మంచిగా బిర్యానీ తినగలుగుతున్నాను, అలా తినగలుగుతున్నావా అంటే, లేదురా నాన్న, నేను ఓన్లీ 1 కప్పు రైసు 1 రోటీ అంటాడు. మళ్ళీ దేంట్లో తిరుగుతాడు ఆయన? పెద్ద పెద్ద కార్లలో తిరుగుతాడు. ఆయన తినేది ఎంత? ఒక చిన్న కుర్రాడు కూడా తినడేమో అంత తింటాడు. ఇప్పుడు చెప్పండి, వాడికి అనుభవించే అర్హత ఉందా? అన్యాయంగా సంపాదించుంటాడు, ఎవరెవరినో మోసం చేసి, ఏదేదో చేసి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు సంపాదించిన దాన్ని అనుభవించడానికి కూడా వీలు కల్పించేటువంటి వాడు ఎవరు? దేవుడే. ఒక్కొక్కసారి జీవితంలో ఎట్లా ఉంటుందంటే, మంచిగా భోజనం తయారు చేసుకొని తీసుకొని పోతే ఆఫీస్కి, అది మళ్ళీ రిటర్న్ వచ్చిన దినాలు చాలా ఉన్నాయి.
అప్పుడు అనుకుంటాను, అయ్యా ఐ థింక్ యూ హ్యావ్ నాట్ పర్మిటెడ్ మీ టు హ్యావ్ దిస్ ఫుడ్ టుడే. ఒక్కోసారి సమయము దొరకదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు చెప్పండి, నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరు? ఆకాశము నాదే, వెండి నాదే, సమస్తము నాలో ఉన్నాయి. అసలైనటువంటి ధనవంతుడైనటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనకు ఉన్నాడు. కాబట్టి నువ్వు దేని గురించి కూడా చింతపడాల్సినటువంటి పని లేదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని, నన్ను ప్రేమించేటువంటి వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఏందమ్మా? ఆస్తికర్తలుగా జాగ్రత్త, తెలుగు చాలా డేంజరస్ లాంగ్వేజ్. అస్థికలు అంటే ఎముకలు అయిపోతాయి మళ్ళా. ఆస్తికి కర్తలుగా చేస్తాడంట దేవుడు కదా. నిజమైన ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉంది? నువ్వు ధనవంతుడు కావాలన్నట్లయితే ఈ లోకంలో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ రిచ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, యూ అప్రోచ్ ద రిచ్ ఫాదర్. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ధన సమృద్ధికి ఆస్తికర్త అయినటువంటి దేవుణ్ణి ఏమంటున్నాడు ఆయన? వెండి నాదే, బంగారము నాదే, సమస్తము నాదే, సమస్తం నా దగ్గర ఉన్నాయి. యెహోవా ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదం కొరకు ప్రయత్నం చేయాలి మనం. ఈ లోకంలో ఉండేటువంటి భూ సంబంధమైనటువంటి డబ్బు చాలా డేంజర్ కదా. ఎవరైనా సరే తీసుకొని వెళ్ళిపోవచ్చు. నిజమైనటువంటి ధనము ఆయన దగ్గర ఉంది. ఆయన్ని కానీ అడగగలిగినట్లయితే, అందుకనే 118వ కీర్తనలో ఒక మాట ఉంది. ఎవరి సహాయం కావాలంట? ఎవరిని నమ్ముకుంటే మేలు అంటున్నాడు కీర్తనకర్త. 118వ కీర్తన తీయండి అమ్మా ఒకసారి. ఆ మాట చెప్పి మనం ముగించుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప నిరంతరము నిలుచును. 118వ కీర్తనలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. 8వ వచనం చదువు నాయన. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట, నన్ను ప్రేమించేటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తానని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మాట చెప్తూ ఉన్నాడు కదా. ఎవరిని ప్రేమించాలో ఇప్పుడు ఆలోచన చేయండి. డబ్బును ప్రేమించాలా? డబ్బును ప్రేమించినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? డబ్బును ప్రేమించినటువంటి వ్యక్తి ఏమయ్యాడండి? ఒకడికి కుష్ఠరోగం వచ్చింది, ఇంకోటి ఉరేసుకొని చచ్చాడు. అవునా? అట్లని చెప్పి డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు, ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పటం లేదు. దేనిని ప్రేమించాలో, దేనికి ప్రయారిటీ ఇవ్వాలో విశ్వాసిగా తెలుసుకోమంటున్నాడు దేవుడు. ఎవరిని నమ్ముకుంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావో ఆయనను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయనే సమస్త జ్ఞానమునకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు. ఆ జ్ఞాన సంపన్నుడైనటువంటి దేవుణ్ణి మనం అడగాలి. మన ఏ అక్రత అయినా సరే, ఈ 2 వచనాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. మనుషుల్ని నమ్ముకోకండి దయచేసి. ఏ మనిషి కూడా నమ్మశక్యము కాడు, నమ్మదగినటువంటి వాడు కాదు. కానీ మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. నీ అక్రత ఏదైనా సరే, ఏ విషయమైనా సరే ప్రభు దగ్గర పెట్టి అయ్యా అని నువ్వు అడగగలిగితే ఆయన దానిని దయచేసేయడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆయననే ఎక్కువగా ప్రేమించాలి, ఆయననే ఎక్కువగా నీ అవసరత విషయంలో ఆయన్ని ఆశ్రయించాలి.
ఇప్పుడు చెప్పండి, మీకు జ్ఞానం అవసరమా? దేవుణ్ణి అడగండి. మీ ఏదైనా అక్రత ఉందా? దేవుణ్ణి అడగండి. నన్ను అడుగుము అంటున్నాడు దేవుడు. అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేస్తున్న పని ఏంటంటే మన సొంత జ్ఞానంతో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాం. బట్ వీ బికమ్ ఫెయిల్యూర్ ఇన్ అవర్ లైఫ్. కానీ దేవుని మీద ఆధారపడి మీకు ఓ వ్యక్తి గురించి చెప్తాను. ఒక దైవజనుడు, ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు. ఆయనే నాకు కూడా ప్రేరేపణ అయ్యాడు. ఆయన భక్తి సింగ్ గారు ఆయన, మీరు చెప్తే నవ్వుకుంటారేమో కానీ ఇది నిజం. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే ఆఖరికి షేవింగ్ చేసుకునే బ్లేడ్ సైతం దేవుణ్ణి అడిగాడు. ఆయన జీవిత చరిత్ర చదవండి ఎవరైనా సమయం దొరికితే. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసమో. కనుక దేని కొరకు ప్రయాసపడాలి? ఈ లోక భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యం కోసం ప్రయాసపడితే దేవునికి దూరం అయిపోతావు. అవునా కదా? తప్పిపోయిన